హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎంగేజ్మెంట్ ఉంది, దానికోసం ఐటమ్స్ అయితే కొన్ని ప్యాక్ చేస్తున్నాము అనేది. సో ఇప్పుడైతే ఎంగేజ్మెంట్కి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు ఎంగేజ్మెంట్ మేము అయితే అమ్మాయి వాళ్ళకి, మా సైడ్ అమ్మాయి వాళ్ళకి, అబ్బాయి వాళ్ళకు అమ్మాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి అయితే బట్టలు పెట్టుకుంటాము. ఈరోజు సో ఇక్కడైతే ప్యాక్ ఎంగేజ్మెంట్ చేసాము. నేను అమ్మాయికి లాస్ట్ వీడియోలో చెప్పాను కావాల్సినవన్నీ. కదా, ఎంగేజ్మెంట్ ఐటమ్స్ సో అయితే మేము ఇప్పుడైతే ప్యాక్ చేస్తున్నాము రెడీ అనేది. అయ్యి ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాలి. వచ్చేసింది. ఈరోజు అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి మా దాంట్లో. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటాయి. మా సైడ్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఇక్కడైతే రెడీ అయ్యి మేమైతే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలి. ఇవి ప్యాక్ చేసిన ఐటమ్స్ అన్నీ ఫంక్షన్ హాల్కి వెళ్ళి అమ్మాయి వాళ్ళకి మేము పెడతాము. అలాగే అబ్బాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళు పెడతారు, వాళ్ళు ప్యాక్ చేసినవి. సో ఇక్కడ కార్ దగ్గర ఇల్లు అన్నమాట. అక్కడ నుండి ఇంకా బయలుదేరిపోవాలి. ఈ ఇంట్లో ఇది థర్డ్ పెళ్ళి. ఇప్పుడు ఈ అబ్బాయికి ఒక అన్న, ఒక చెల్లె, వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయాయి. వాళ్ళ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అయితే ఇక్కడ ఇవన్నీ ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఫాస్ట్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, అసలు మాకు ఎంగేజ్మెంట్ చేయడానికి ముందు ఏమేమి పూజలు చేస్తారు ఏంటి అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఫైనల్గా అయితే ఫంక్షన్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న క్లిప్ తీసుకున్నాను. అయితే ఇంతకీ నా సారీ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, నేను పెళ్లి కొడుకుతోనే వీడియో తీపించుకుంటున్నాను అన్నమాట. అక్క వీడియో వాళ్ళు ఉన్నారే, వాళ్ళు తీస్తారా అంటే, లేదు నువ్వే తీయు అనేసి నేను తీపించుకుంటున్నాను. అదే చెప్తున్నాను, ఎవరైనా చూస్తే పెళ్లి కొడుకుతోనే వీడియో తీపించుకున్నారు అని అంటారేమో అని చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎంగేజ్మెంట్కి బ్యాక్గ్రౌండ్. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మా అన్నయ్య వాళ్ళ కొడుకు చోళ ఫంక్షన్కి ఇదే సేమ్. సో అప్పుడు నచ్చి దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అంటే మళ్ళీ ఇదే చేపించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చేపించుకున్నారు. అయితే మేము ఇక్కడ ప్యాక్ చేసినవి అన్నీ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో లీవ్స్ కానీ ఆ ఫ్లవర్స్ అన్నీ ఆర్టిఫిషియల్వి కాదు, ఒరిజినల్వి. సో అవే చూస్తున్నాను ఎలా ఉంది అనేది. సరే నాని ఒక డ్యాన్స్ చేయరా అంటే సరే అని పైనకి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది చూడండి. అయితే ఇక్కడ సాంగ్స్ పెట్టారు, సాంగ్స్కి చేస్తుంది. అది నేను కాపీరైట్ పడుతుందని మ్యూట్ పెట్టేశాను. అయితే ఇక్కడ ఈ డ్రెస్ చూసారా, తన బర్త్డే డ్రెస్ ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వేసేసాను. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ అబ్బాయికి ఫోటోషూట్ జరుగుతుంది. అంటే నార్మల్గా బట్టలు పెట్టిన తర్వాత నార్మల్గా ఎంగేజ్మెంట్ డ్రెస్ వేసుకుంటారు. పెట్టకముందు వేరే డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ పైన కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ అమ్మాయికి రెడీ చేస్తున్నారు. అమ్మాయికి మా మమ్మీ గాజులు వేస్తుంది తను. అయితే ఇక్కడ మాకు అమ్మాయి వాళ్ళు కూడా రిలేటివ్సే ఉండే, అబ్బాయి వాళ్ళు ఇద్దరు రిలేటివ్సే. ఇక్కడ మా పాప అండ్ పెళ్లి కొడుకు, ఇద్దరి బాండింగ్ నెక్స్ట్ చెప్పలేము, ఫుల్ లవ్ అన్నమాట. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అట్లా తీసుకుంటున్నారు ఫోటోగ్రాఫర్స్ వీళ్ళంతా. ఇంకా అంటే అప్పటికి ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు అండ్ ఎవరు రాలేరు, ఓన్లీ ఇంట్లో వాళ్ళు, అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇక్కడ ఇద్దరు బాబాయిల మధ్య మా పాప, వాళ్ళకు ఫేవరెట్ అన్నమాట. మా పాపకి కూడా చాలా ఫేవరెట్ వీళ్ళు. సో ఆడుతుంది, కొడుతుంది, అన్నీ ఉంటాయి వాళ్ళతో పాటు. ఇక్కడ కింద ఫోటోషూట్ కోసం అని ఈ ఫంక్షన్ హాల్లోనే గార్డెన్ ఉంటుంది, మంచి చెట్లు, చాలా బాగుంటుంది నేచర్. ఇది మేము తీసుకున్నది చిన్న ఫంక్షన్ హాల్. ఇందులోనే మినీ అండ్ బిగ్ రెండు ఉంటాయి. కొంతమంది కాబట్టి మినీలో తీసుకున్నాము. అక్కడ కొంచెం ఫోటోషూట్ చేసుకొని లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఇట్లా అమ్మాయి వాళ్ళ తరపున ఎవరెవరు వచ్చారు, అలాగే అబ్బాయి వాళ్ళ తరపున ఎవరు వచ్చారు అనేది కొంచెం ఎంట్రీ వీడియో ఒకటి అయింది. నెక్స్ట్ ఇక్కడ బొట్టు పెడుతున్నారన్నమాట. అంటే అమ్మాయికి పూజ చేసి, గౌరీ పూజ అవన్నీ ఉంటాయి కదా, వినాయకుని పూజ అవి చేసేసి ఇప్పుడు అమ్మాయికి బొట్టులు పెట్టడము, అట్లా బట్టలు పెట్టడం అట్లా చేసిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఈ అయ్యగారు కొంచెం అటు ఇటు చేశాడు. ఎందుకంటే మేము ఎవరని చెప్పింది వినట్లేదు. ఇందులో ఎన్నో ఫంక్షన్స్ అయ్యాయి, సేమ్ డైరెక్షన్లోనే కూర్చోబెట్టాక ఇటు రివర్స్ కూర్చోబెట్టి రింగ్స్ తొలగించాడు. అయితే అక్కడ అంటే ఫొటోస్ తీసుకోవడానికి అసలు అవ్వలేదన్నమాట, అయ్యగారు చెప్పినా వినలేదు. సో నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత పెళ్లి పత్రిక రాసుకున్న తర్వాత ఫోటోషూట్ అయితే కొంచెం చేశారు. ఇక్కడైతే అందరూ అక్షంతలు వేసి భోజనానికి వెళ్ళిపోయారు. అప్పటికే చాలా టైం అయిపోయింది, 2 అయిపోయింది. సో దట్ అందరు భోజనానికి వెళ్ళిన తర్వాత
ఇక్కడ పెళ్లి పత్రిక రాసుకుంటాము. మా దాంట్లో ఎంగేజ్మెంట్ రోజు పెళ్లి పత్రిక రాసుకుంటారు. అలాగే మా ఇంటికి వచ్చిన తర్వాత పసుపు కొమ్ములు దంచుతారు. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు పత్రిక రాసుకున్నారు. ఆ రోజు ఒక 5 పత్రికలు రాసుకొని 5గురికి పంచిపెడతారన్నమాట మా దాంట్లో. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పసుపు దంచుతారు. అది అయిపోతే ఇంకా ఎంగేజ్మెంట్ డే ఫుల్ కంప్లీట్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఒకసారి అక్కడ అయ్యగారు మాకు తెలియకుండానే అంత చేసేసాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి రింగ్స్ మార్చుకోవడము, అలాగే దండలు మార్చుకోవడము అట్లా చేపించారు. సో ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత పసుపు దంచుతున్నాము. అంతే అండి వాళ్ళ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి 15 డేస్ గ్యాప్ ఉంటుంది. ఆలోపు మళ్ళీ మన నవరాత్రుల్లోకి వచ్చేద్దాం మన వీడియోస్తో. దుర్గమ్మ నవరాత్రులు అలాగే బతుకమ్మ వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. పెళ్లి వీడియో